టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య హై వోల్టేజ్ పోరు జరగనుంది. ఇక ఈ రోజు రాత్రి 7 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్పై భారత్ ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయినప్పటికీ ఈసారి ఆ రికార్డును చెరిపేసి చరిత్ర సృష్టించాలని టీం ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భారత్ గెలిస్తే సొంత గడ్డపై కప్పు గెలిచిన తొలి జట్టుగా నిలిచే అవకాశం ఉండగా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకునే అవకాశం కూడా ఉంది. దీంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. క్రికెట్ చరిత్రలోనే కోట్లాది మంది అభిమానులను సాధించి ఎవరు ఊహించని విధంగా టీ20 వరల్డ్ కప్ మొదలైంది. అయితే భారత్ మరియు న్యూజిలాండ్ ఈరోజు గుజరాత్లోని అహ్మదాబాద్లో స్టార్ట్ కానుంది సాయంత్రం 7 గంటలకు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం ఈరోజు క్రికెట్ వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ ఎలా జరగనుంది, మరియు ఇండియా కూడా మొత్తం సంసిద్ధంగా తయారైంది. దాని గురించి మరి అదే రకంగానే న్యూజిలాండ్ కూడా ఇండియాతో పోరాడే రకంగానే తయారైందని మనకైతే అర్థమవుతుంది. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, అసలు ఈరోజు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కి ఇండియా చేరుకుంది. ఈ సందర్భంగా న్యూజిలాండ్ తో మన ఇండియా తలపడి గెలుస్తుందంటారా? 100% సార్. మన టీ20 వరల్డ్ కప్ ఆల్రెడీగా 2007, 2024లో ఆల్రెడీగా కప్పులు సాధించడం జరిగింది. మనకంటూ వరల్డ్ కప్లో ఆల్రెడీగా అనుభవంగానే ఉంది. ఎలా ఎదుర్కోవాలి ఏమనేది కూడా. న్యూజిలాండ్ వరకు వస్తే న్యూజిలాండ్ ఇంతవరకు వచ్చింది కానీ వాళ్ళు లాస్ట్లో ఒత్తిడికి గురై ఓడిపోవడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇండియా గెలవడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మేము కూడా ఒక అభిమానిగా ఇండియానే గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది కూడా నిజం అవుతుందని మేము 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే భారీగా స్కోర్ సాధించినప్పటికి కూడా కొద్దిగా తడబాటు అయితే ఇండియా టీంలో కనబడుతుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అవును సార్, కరెక్టే. భారీ స్కోర్ సాధించినప్పటికీ తడబడిన లాస్ట్ 6 ఓవర్స్ చాలా అద్భుతంగా వేశారు. బూమ్రా కానీ, హర్షదీప్ సింగ్ కానీ, హార్దిక్ పాండే కానీ చాలా అద్భుతంగా వేసి మ్యాచ్ని గెలిపించడం జరిగింది. అదే ఫామ్ను కూడా నెక్స్ట్ మ్యాచ్లో కొనసాగిస్తారని, మన ఇండియా గెలవడానికి వాళ్ళ వంతు సహకారం అందిస్తారని ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే మీరు చెప్తున్నారు బూమ్రా తర్వాత హార్దిక్ సింగ్ వీరు మనం చూసుకుంటే బౌలింగ్ విషయంలో చూసుకుంటే కొద్దిగా తడబాటు అయితే ఒక బూమ్రా తప్ప మిగతా ప్లేయర్స్ విషయంలో కొద్దిగా అయితే తడబాటు ఉన్నట్టు అని అయితే మనకు కనబడుతుంది. దీన్ని ఏదైతే వాళ్ళు ఎలాంటి వ్యూహాలు రచిస్తే మనం గెలిచే అవకాశం ఉందంటారు? మనకు నంబర్ 1 బౌలర్ బూమ్రా ఆల్రెడీగా మన టీంలో ఉన్నారు. దాంతోపాటు వరుణ్ చక్రవర్తి అనే స్పిన్నర్ కూడా మనకు వరల్డ్ క్లాస్ బౌలరే. దాంతోపాటు హార్దిక్ పాండే గాని రాణిస్తున్నారు కాబట్టి బౌలింగ్ విభాగంలో సమతుల్యంగానే ఉంది. స్పిన్ రాణిస్తే ఆల్మోస్ట్ ఇండియా గెలవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని మేము అభిమానిగా కూడా. స్పిన్ విభాగం అక్షర్ పటేల్ కానీ చాలా అద్భుతంగా వేస్తున్నాడు. ముందు మ్యాచ్లో కూడా చాలా అద్భుతంగా రాణించాడు. సో 100% ఈరోజు మన బౌలర్లు అద్భుతంగా రాణించి గెలవడానికి కృషి చేస్తారని మేము అభిమానిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా మనతో పాటు కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనం చూసుకుంటే ఓపెనింగ్ లో కూడా అభిషేక్ కేవలం ఫెయిల్ అయ్యారు, కొద్దిగా ప్రదర్శన అయితే తగ్గిందని అయితే మనకు తెలుస్తుంది. దీని గురించి మీ మాటలు ఏం చెప్తారు? అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లు చూస్తుంటే అన్ని ఓన్లీ ఆ స్పిన్నర్ కి అవుట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే భారీ హిట్టింగ్ పోవడంతో అవుట్ అవుతున్నాడు కాబట్టి. అటువంటి ఆ స్పిన్నర్ బౌలర్ అయితే న్యూజిలాండ్ లో సమకూలంగా లేరు. దాని విధంగా కొంచెం అభిషేక్ శర్మ 2-3 ఓవర్లు వాళ్ళ కింద ఫేస్ విభాగమే బాగుంది. అభిషేక్ శర్మ అవుట్ అయిన మ్యాచ్ కూడా అన్ని స్పిన్ విభాగానికి అవుట్ అయ్యారు. అంత స్పిన్ విభాగం లేదు కాబట్టి అభిషేక్ శర్మ 100% ఈ రోజు 100% రాణిస్తాడు. అభిషేక్ శర్మ కూడా ఆ బౌండరీస్ ఈ రోజు 100% రాణిస్తాడు. ఇంకా చూసుకుందాం. ఇంకా మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ ఈ ప్లే ఏరియాలో. ఒకసారి వారి మాటల్లో ఫైనల్ గా బ్రదర్ మీరు చెప్పండి, అసలు ఈ రోజు జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటారు? మరి మీ మాటల్లో ఒకసారి చెప్పండి. ఈరోజు విన్ అయితే ఖచ్చితము. ఆ బౌలింగ్ ఎలా పడుతుంది అనేది ఈరోజు చూస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ అయితే 100% విన్ అయితే. అయితే మీరు ఎలా మన టీం ముందుకెళ్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఎందుకంటే కొద్దిగా న్యూజిలాండ్ కూడా గట్టిగా పోటీనే ఇచ్చే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. కాబట్టి మీరు మీ మాటల్లో ఏం చెప్తారు? మెయిన్ బౌలింగ్ మీద బేస్ అయి ఉంది. బౌలింగ్ పడితే ఆటోమేటిక్ గా మ్యాచ్ మందే. రైట్. ఇది చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మనతో పాటు ఇంకొక టీం మెంబర్ కూడా ఇక్కడ క్రికెట్ అభిమాని అయితే ఉన్నాడు. వీళ్ళతో కూడా ఒక మాట అడిగి తెలుసుకుందాం. బ్రదర్ మీరు చెప్పండి, బౌలింగ్ కొద్దిగా మన వాళ్ళు బౌలింగ్ లో ఇంకా కొద్దిగా సీరియస్ గా దాని వ్యూహ రచన చేస్తే గానీ
గెలిచే పరిస్థితి లేదంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనము వరుణ్ చక్రవర్తి లాస్ట్ 2 మ్యాచెస్ లో సరిగ్గా వేయడం లేదు. సో అందులో మనకి ఇంకా ఏంటంటే హార్దిక్ పాండ్యా కూడా బెటర్ అవుతున్నాడు, ఇంప్రూవ్ అవుతున్నాడు. ఓకేనా, బుమ్రాతో పాటు వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా కూడా ఈరోజు బాగా వేయచ్చు అని నేను అనుకుంటున్నాను. అందులో శివం దుబే లాస్ట్ మ్యాచ్ లో ఇవ్వలేదు, లాస్ట్ ఓవర్లో ఇచ్చారు. లాస్ట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇంగ్లాండ్ సెంచరీ చేశాడో అతను మన అవుట్ అవ్వడం జరిగింది. మన ఇండియా కూడా మ్యాచ్ గెలిచాం, సెమీస్ లో గెలిచి మన ఫైనల్కి వచ్చాం. సో ఈ రోజు శివం దుబేకి ఇవ్వడం వల్ల కూడా మనకి బెనిఫిట్, ఎందుకంటే స్లో బౌలర్స్ చేస్తాడు. ఆ టెంప్ట్ అయ్యి ఏమవుతుందంటే సిక్స్లు కొట్టే అవకాశంలో ఉండే బాల్ క్యాచ్లు వస్తాయి. అందువల్ల మనకి బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మనకి వికెట్లు పడే ఛాన్స్ ఉంటుంది కూడా శివం దుబే వేయడం వల్ల. వరుణ్ చక్రవర్తి కూడా ఈరోజు బాగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. అందులో మనకి బుమ్రా సపోర్ట్ గా శివం దుబేను, హార్దిక్ పాండ్యా కూడా ఉంటారని నేను అనుకుంటున్నాను. మన ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువనే నేను అనుకుంటున్నాను. రైట్. ఇది చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మన భారతదేశ ప్రజలు క్రికెట్ అభిమానులు కోరుకుంటుండేది ఒకటే, మన క్రికెట్ జట్టు, భారత్ జట్టు కొద్దిగా బౌలింగ్ విషయంలో కొద్దిగా మెలకువలు ఇంకొంచెం సీరియస్ గా తీసుకొని కొద్దిగా వ్యూహంగా ముందుకెళ్తే కప్పు మందే అంటూ వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మొత్తం దేశం, మొత్తం భారతదేశం మొత్తం ఈ రోజు అహ్మదాబాద్ అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈడ మొత్తం క్రికెట్ అభిమానులు ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి ఎక్కడైతే స్క్రీన్లు మొత్తం ఎక్కడ మొత్తం సిటీల్లో స్క్రీన్లు ఏర్పాటు చేశారో అక్కడ చూసి వారు క్రికెట్ ని అయితే ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భారతదేశం మొత్తం యావత్ క్రికెట్ అభిమానులు మొత్తం ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ ఏదైతే నరేంద్ర మోదీ స్టేడియం ఉందో అందులో జరగబోయే క్రికెట్ న్యూజిలాండ్ మరియు ఇండియా ఇండియా మధ్య జరిగే ఈ పోరులో భారత్ గెలుపు సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. కేవలం ఓన్లీ బౌలింగ్ విషయంలో మాత్రమే కొద్దిగా ఇంకా మరికొద్ది వ్యూహంగా ముందుకెళ్తే మాత్రం కప్పు మంది అంటూ ఇక్కడ కొంతమంది క్రికెట్ అభిమానులు అయితే చెబుతున్నారు. కెమెరామెన్ కమల్ తో ప్రకాష్, అనంతపురం.